అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆసక్తికరంగా మారుతున్నాయి కర్ణాటక రాజకీయాలు. బెంగళూరు హోటల్లో డీకే శివకుమార్ వర్గం రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సుమారు 100 మంది ఎమ్మెల్యేలతో బల ప్రదర్శనకు యత్నిస్తున్నట్లుగా ప్రచారం. ఇక ముఖ్యమంత్రి మార్పుపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. 2.5 ఫార్ములా అమలు చేయాలని డీకే ఒత్తిడి చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత నిర్ణయం అంటున్నటువంటి పరిస్థితి ఉంది హైకమాండ్ వద్ద. మొత్తం మీద విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సిఎల్పి సమావేశాన్ని కూడా బహిష్కరించేటువంటి యోచనలో కనబడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటుగా ఆయన యొక్క వర్గ ఎమ్మెల్యేలందరూ సిఎల్పి సమావేశాన్ని బహిష్కరిస్తే ముఖ్యమంత్రి మార్పుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ఇప్పటికీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కర్ణాటక అధికారంలో పూర్తి స్థాయిలో ఒకటి ఉంది. రెండోది ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే సొంత రాష్ట్రం. ఎందుకు అధిష్టానం ఇంకా లాగేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఎందుకు ఇంత ఇలాంటి ధోరణితో ముందుకు వెళ్తుంది? తాజాగా భేటీల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కర్ణాటక రాజకీయాల్లో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీఎం పీఠం మార్పుపై గత డిసెంబర్ నుంచి ఏదైతే గత నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెలల మధ్యలో ఏదైతే సీఎం మార్పు జరగాలి, ఆ జరగని నేపథ్యంలో ఏదైతే డీకే శివకుమార్ పదే పదే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేతో పాటు మిగిలిన ఏఐసీసీ పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ ఫార్ములా 2.5 ఫార్ములాను అంగీకరించాలి. 2.5 ఫార్ములాను వర్తింపజేయాలి. ఏదైతే తనకిచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏదైతే 2.5 సంవత్సరం కాలం ఇప్పటికే ముగిసింది. దాదాపు 3వ సంవత్సరం వచ్చింది. 3 సంవత్సరాల కాలం దాదాపు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు పైన డీకే పదే పట్టుబట్టారు. పలుమార్లు అధిష్టానానికి విన్నవించారు. అయితే అధిష్టానం రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు, మరోపక్క బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తాత్కాలికంగా ముఖ్యమంత్రి మార్పు అనేది తాత్కాలికంగా వాయిదా వేస్తుంది. అయితే ఇక్కడికి ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే అధిష్టానానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం, మరోపక్క డీకే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం, మరోపక్క సీఎం సిద్ధరామయ్యకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్ళడం, రణదీప్ సుర్జేవాలా ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్న రణదీప్ సుర్జేవాలా వద్దని వారిస్తున్న సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్ళడం రాజకీయంగా కర్ణాటకలో కలకలం రేపింది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే శివకుమార్ సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు బెంగళూరులో హోటల్లో సమావేశమైన సమాచారం ఇస్తుంది. ఆ హోటల్లో ఏదైతే వెళ్ళిన ఎమ్మెల్యేలు మంత్రుల్లో చూస్తే దాదాపు 70 మంది నుంచి 100 మంది దాకా హాజరయ్యారు. దాదాపు 5-6 మంది కేబినెట్ మంత్రులు హాజరయ్యారని ఒక లీక్ అయితే వచ్చింది. అయితే నేరుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరిగే పరిణామాలు చూస్తుంది తప్పితే ఇప్పటికి కూడా కర్ణాటక మార్పు అంశం పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోపక్క కిరణ్, కొంతవరకు అంటే భిన్నాభిప్రాయాలు రీసెంట్ గా చాలా రావడం జరిగింది. దళిత ముఖ్యమంత్రి అన్నారు, పరమేశ్వర్ ముఖ్యమంత్రి అన్నారు, సరే హోలీ ముఖ్యమంత్రి అన్నారు, లేదా ఖర్గేనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. కానీ మొత్తానికి ఎక్కడ ఊహాగానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత ముదిరేటువంటి పరిస్థితి వరకు వెళ్ళడం? రెండోది కూడా బల ప్రదర్శన అనేటువంటి యోచనలో కనబడుతుంటే గవర్నర్ దగ్గర బల ప్రదర్శన లేదా అధిష్టానం వద్ద చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పలుమార్లు డీకే విన్నవించారు. మరోపక్క సీఎం సిద్ధరామయ్యకి సంబంధించిన ఎమ్మెల్యేలు విన్నవించారు. మధ్యలో అధిష్టానానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా కర్ణాటకలో ఏదొకటి తెలుసండి, ముఖ్యమంత్రి మార్పు ఉందా లేదా, ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వండి అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 3 వర్గాలు కూడా విన్నవించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఎలాంటి అనిశ్చిత రాజకీయాలు లేవండి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క డీకే ఇటు సిద్ధరామయ్య 2 వర్గాలు కూడా హోరాహోరీగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలంటూ డీకే వర్గం, మరోపక్క 5 ఏళ్లు సీఎం సిద్ధరామయ్య ఉంటాడంటూ మరో వర్గం, ఈ 2 వర్గాలు కాకుండా 3వ వర్గం అధిష్టాన వర్గం అంటూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అంటూ తెరపైకి రావడం, మరోపక్క ఖర్గేని ముఖ్యమంత్రి చేయాలంటూ తెరపైకి తీసుకురావడం, మరోపక్క పరమేశ్వరన్ ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్న పరమేశ్వరన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఊహాగానాలు, ఇలా మొత్తం ఊహాగానాలన్నీ వస్తున్నా
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోరు తెరపలేదు. ఒక పక్క మల్లికార్జున్ ఖర్గే గాని, ఒక పక్క రాహుల్ గాని, ప్రియాంక గాని ఎవ్వరు కూడా కర్ణాటక పీఠం పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే డికే శివకుమార్ అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన అస్సాము ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇటు కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు అతి త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలకు నేను హాజరు కాలేనంటూ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం ఇప్పటికే డీకే శివకుమార్ లేఖ రాశారు. మరోపక్క డీకే లేకోకుండానే సిద్ధరామయ్య బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అప్రూవల్స్ తీసుకున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అనిశ్చితిగా ఉంది. మరోపక్క సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్ళడం, ఆ ఇతర దేశాలకు వెళ్ళొద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారించడం వినకుండా వెళ్ళడం. మరోపక్క రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత సిఎల్పి సమావేశం జరుగుతుందని ఒక అంచనా ఉంది. సిఎల్పి సమావేశాన్ని బహిష్కరించే యోచనలో సీఎం సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సమాచారం వస్తుంది. మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనించినప్పుడు కర్ణాటకకు సంబంధించిన పీఠముడి ఏదైతే సీఎం పీఠముడి ఉందో ఇది రోజు రోజుకు ముదురుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొరడా జులిపించలేదంటూ కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే తనకిచ్చిన రాజీ ఫార్ములా ఏదైతే ఏఐసిసి పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ ఫార్ములాను అమలు చేయాలంటూ ఇప్పటికే డీకే ఒత్తిడి చేస్తున్నారు. డీకే ఇప్పటికే అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా అస్సాంలో ఎన్నికల వ్యవహారాలు చేస్తున్నాడు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ముఖ్యుడని ఏదైతే రాహుల్ గాంధీతో నేరుగా డీకే భేటీ అయ్యారు. తనకు అవకాశం వస్తుందా రాదా అని అడిగినప్పుడు రాహుల్ గాంధీ కూడా నేరుగా నీ కష్టానికి గుర్తింపు ఉంటుంది, తొందరపడదంటూ చెప్పిన సందర్భాలే ఉన్నాయి తప్పితే ఇక్కడ ప్రధానంగా సీఎం మార్పు అంశం పైన ఇప్పటికీ తెరపలేదు. రోజు రోజుకు కర్ణాటక రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది. మరోపక్క ఎమ్మెల్యేలు ఏదైతే బడ్జెట్ లో జీరో బడ్జెట్ ఉండగా ఏదైతే బడ్జెట్ లోటు బడ్జెట్ ఉండగా దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు ఎలా టూర్ వెళ్తారంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపణ చేస్తుంది. కేవలం దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు విమర్శల నుంచి వ్యక్తమవుతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు ముదిరి పాకాన పడబోతున్నాయి అంటే అవునని సమాధానం వినబడేలా ఉంది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. బెంగళూరు హోటల్లో మాత్రం డీకే శివకుమార్ వర్గం రహస్యంగా భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఆయన వర్గంలో 100 మంది ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన కూడా ఆయన సిద్ధపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యమంత్రి మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. అధిష్టానం నిర్ణయమే అంటున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అయితే 2.5 సంవత్సరాల ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని అమలు చేయాలనేది మాత్రం డీకే శివకుమార్ ముందు నుంచి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత నిర్ణయం అంటుంది పార్టీ హైకమాండ్. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశానికి వస్తారా లేదా ఒకవేళ బహిష్కరిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సిఎల్పి సమావేశానికి ఒకవేళ హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని సిద్ధరామయ్య వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆమోదించేటువంటి అవకాశం ఉంటుందా? మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు కూడా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత ఇరు వర్గాలకి సంబంధించి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా పార్టీ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? ఎటు తిరిగినా కర్ణాటక కాంగ్రెస్లో మాత్రం ముసలం కనబడుతుంది.